అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి దేశవ్యాప్తంగా నిరసనకు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కలుపుకొని కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్వాదీ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రామేశ్వరరావు, డాక్టర్ భానుమతి, మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు లింగం శివకుమార్, బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బారపు అప్పారావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మరి చాలా నిరసన శాఖలు దేశం అంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో మాయావతి గారి పిలుపు మేరకు మరి కాకినాడ జిల్లాలో మరి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై వెంటనే మరి అమిత్ షా. జై భీమ్. నా పేరు రోజు, నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈ అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా తీవ్రంగా మాయావతి గారు ఖండించారు. మాయావతి గారు పిలుపు మేరకు ఇవాళ కాకినాడ జిల్లాలోని మేము ఆందోళన చేయవలసింది. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒకటి తెలుసుకోవాలి, అంటే వీళ్ళు నటించడానికి అంబేద్కర్ కాళ్ళు కట్టుకుంటారా, లేకపోతే అంబేద్కర్ని వ్యాఖ్యలు చేయడానికి కాళ్ళు కట్టుకుంటున్నారా అనేది మాత్రం పూర్తిగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఓకే సార్. మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక జైలు మిత్రులారా, మనం కొద్ది రోజుల క్రితమే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మనం అందరం పేపర్లో చూసాం, రేడియోలో చూసాం, అన్ని ఛానల్లో కూడా మనం చూసాం. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దేశానికి ద్రోహం చేసినట్లే. ఎందుచేతనంటే రాజ్యాంగం మీద ప్రమాణికం చేసి అధికారంలోకి వచ్చి ఆ రాజ్యాంగం చేసిన కర్తను అయినటువంటి ప్రధానమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే జాతీయకి ద్రోహం చేసినట్లే. ఎందుకంటే రాజ్యాంగం మీద నీకు ఎప్పుడైతే ఆ నమ్మకం లేదు, నువ్వు రిజైన్ చేసి పోవాలి, లేదా ప్రధానమంత్రి వాళ్ళ అధికార పార్టీ నుంచి ఇమీడియట్గా అతను బర్తరఫ్ చేయాలి. అలాగే లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఇదే కాదు మరింత ఉచితంగా కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఏదైనా దేవుణ్ణి పూజించుకోమన్నారు, ఆ దేవుళ్ళు అంటే నమ్మకం లేదనే బాబాసాహెబ్ బౌద్ధంలోకి వెళ్ళడం జరిగింది. అందుచేత ఈ దేవుళ్ళన్నీ ఉండేవాళ్ళు అంటే ఈ కుల వివక్షత తరతరాలుగా ఎందుకు వస్తున్నది? మరి బాబాసాహెబ్ వచ్చిన తర్వాతనే దీన్ని ఎందుకు అమలు చేశారు? అందుచేత ఆ విషయం కూడా తెలియని అమిత్ షా ఇమ్మీడియట్గా రాజ్యాంగం మీద నమ్మకం లేదు అని తెలిసిపోయింది కాబట్టి నీకు చిగ్గు, చరము, రక్తం, చివు రెత్తురు ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేయాలి. నా పేరు లింగం శివప్రసాద్, నేను మాల సంఘాలు చేసి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మరి చాలా నిరసన శాఖలు దేశం అంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో మాయావతి గారి పిలుపు మేరకు మరి కాకినాడ జిల్లాలో మరి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై వెంటనే మరి అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అలాగే భారతీయ జనతా పార్టీ అతనిపై క్రమశిక్షణ చర్యల కింద అతన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో మరి బీజేపీ పార్టీకి మరి ఏ రకంగా మరి మేము బుద్ధి చెప్పాలని ఆ రకంగా బుద్ధి చెప్పవలసిన టైము మరి ఆసన్నమైంది కాబట్టి అందరూ కూడా దీనిపైన మరి స్పందించి ప్రతి ఏరియాలోని అందరూ కూడా మరి యొక్క నిరసన శాఖలో మరి అన్ని తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.